अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज़ में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। महबूबनगर टाउन यूथ कांग्रेस नायब सदरों की हैसियत से संदीप रेड्डी, इमरान, प्रशांत कुमार को मुंतखब किया गया, जबकि जनरल सेक्रेटरी की हैसियत से अली को मुंतखब किया गया। इन मुंतखबी कॉपियों को टाउन सदर यूथ कांग्रेस सलमान की सदारत में कांग्रेस पार्टी दफ्तर में मुनक़िदा तकरीब में महबूबनगर पार्लिमानी कांग्रेस इंचार्ज शहाबुद्दीन, म्यूनसिपल चेयरमैन आनंद गौड़ ने इनके हवाले किए। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए चेयरमैन बल्दिया आनंद गौड़, महबूबनगर पार्लिमानी इंचार्ज शहाबुद्दीन ने कहा कि जिस तरह कांग्रेस के यूथ कायदीन ने असम्बली इंतखाबात में महबूबनगर में रुकने असम्बली की जीत के लिए जिस तरह काम किए हैं, इसी तरह आने वाले पार्लिमानी इंतखाबात में भी काम करते हुए कांग्रेस पार्टी उम्मीदवार को जीत दिलवाने की बात कही। मरकज़ में इक़्तिदार में आने वाली हुकूमत कांग्रेस ही है। इस मौके पर SC सेल ज़िला सदर साई बाबा, अक़लियती रियासती जनरल सेक्रेटरी पीर मोहम्मद सादिक, यूथ कांग्रेस असम्बली सदर फ़खरुद्दीन, जनरल सेक्रेटरी यूथ कांग्रेस अब्दुल हक के अलावा यूथ कांग्रेस कायदीन रामू यादव, नरेश यादव व दीगर मौजूद थे। ఏ పార్టీ అయినా ఏ కార్యక్రమమైనా ఓ యువకుడు అంటే యువకులు ఇలాంటి నిస్వార్థంగా వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు లేకుండా వాళ్ళు ఏమి ఆశించకుండా ఈరోజు యువకులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన తిండి తినొచ్చి ఈరోజు ఒక పార్టీకి కానీ ఒక ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కానీ పనిచేస్తారంటే వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తారు. ఒక పార్టీ ముందుకు రావాలన్నా ఒక స్థాయి ఎవరైనా సరే ఆర్గనైజేషన్ ముందుకు రావాలంటే నిజంగా యువకులే వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తారు. కాబట్టి అలాంటి యువకులను ఎన్నుకునే ముందు మనం ముఖ్యంగా మా వాళ్ళు మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోదరుడు సల్మాన్ ముఖ్యంగా కూడా ఫస్ట్ బేస్ మనకు యువకులు అంటే ఒక్కొక్క వార్డులో బేస్ అంటే మనకు ఒక్కొక్క వార్డు నుంచి ఒక మంచి డైనమిక్ తీసుకోవాలి. యువకుల్ని అంటే ప్రతి వార్డులో ఒక 10 మంది మనకుంటే 49 వార్డులలో మనకి ఎంతమంది అవుతారు? మనకు 490 మంది బయటికి వెళ్తే ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే దీని సబ్జెక్ట్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతి వార్డులో ఉన్న ఆ వార్డులో ఉన్న మన వార్డు ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కానీ, మన చురుకైన కార్యకర్త కానీ, అక్కడ ఉన్న సీనియర్ పెద్ద మనుషులు కానీ, అక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళను మనం కలిసి వాళ్ళ దగ్గర మనం డిస్కషన్ చేసి మన దగ్గర ఎవరున్నారు అంటే యాక్టివ్ యువకులు ఎవరున్నారు ఒక 10 మందిని తీసుకోండి. 10 వాళ్ళు మనకు 10 మంది దొరకరా? దొరుకుతలేదా? అంటే పెద్ద మనుషులు ఒకటి ఈ యువకులను తీసుకుంటే ఏంటంటే రేపు బూత్లో పోయి కొట్లాడతారు. వాళ్ళు బూత్లో పనిచేసేది మనకి ఈ కార్యకర్తలే మనకు. కాబట్టి ఇలాంటి కార్యకర్తలు మనం డైనమిక్ తీసుకోవాలి. దీని మిషన్లో ఏదో అయిపోతుంది మనకేదో తొందరపడి చేసినట్టు అనిపిస్తుంది. నాకు దయచేసి ఏమనుకోకండి మీరు తమ్ముడు. అంటే నేను చెప్పేది ఎందుకంటే నీకు కూడా నీ ఎంబడి అంతమంది బయటికి వెళ్తే నీకు ఎంత వెయిట్ ఉంటుందంటే అలా ఉండాలంటే మనం ఫిల్టర్ చేసి తీయాలి బయటికి. మనం ఒక్కొక్క వార్డులో ఒక 10 మందే చాలు, 5 మంది చాలు మనకు యాక్టివ్ కార్యకర్తలు. సైనికులు లాకుండా మన యువకులు అంటే ఏంటంటే బయటికి వెళ్తే సైనికులు లాకుండా అది అంటే అందరితో ఆలోచించి అందరితో సమావేశమై వార్డు వైజ్గా డైనమిక్గా అన్ని కుల మత జాతీయులు అంటే వార్డు కమిటీ చేసే ముందు ఎలా ఉండాలంటే యువకులలో ఒక మైనార్టీ ఉండాలి, ముస్లిం మైనార్టీ ఉండాలి, ఒక క్రిస్టియన్ మైనార్టీ ఉండాలి, ఒక హిందూ ఉండాలి, ఒక రెడ్డి ఉండాలి, ఒక BC ఉండాలి, ఒక SC ఉండాలి, ఒక ST ఉండాలి. ఆ వార్డులో ఆ కమిటీ చేసే ముందు అలా తీసుకుంటే మనకు కూడా బలం వస్తుంది. ఆ వార్డులో అనుకోకుండా ఒక ముద్రాజు ఉంటాడు, ఆ ముద్రాజులో ఎన్నికొస్తారు ఈ నెంబర్ అంటే మనకు ఒక స్టెప్ అనేది దొరుకుతుంది. మనకి అక్కడ ఒకే క్యాస్ట్ను ఒకే జాతిని మనం ఇచ్చేయకుండా అందరినీ కూడా అన్ని జాతీయ వాళ్ళను మనం తీసుకుంటే మనకు అక్కడ ఒక బేస్ దొరుకుతుంది. మనకి ఎవరు లేనప్పుడు ఉండి పనిచేసిన వాళ్ళు మాత్రం మనం మర్చిపోదు. అలాంటి వాళ్ళందరూ మనం కలుపుకొని పోయి కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అందరం కలిసి పనిచేసుకుంటేనే మనము అంటే మనకు విజయం ముందుకుంటుంది. మిగతా వాళ్ళు పాత వాళ్ళు ఎవరు కూడా బాధపడి ఎవరు కూడా కొంచెం నిరాశ నిస్పృహలకు గురి కావద్దు. మనం ధైర్యంగా ముందుకు పోవాలి. అందరం కలిసి పనిచేసుకున్నామని కూడా మరీ ఒకసారి తెలియజేస్తున్నాను. आज हल्क़ा महबूबनगर में यूथ कांग्रेस टाउन कमेटी की तश्कील हुई है। ज़ेर सदारत शेखर अन्ना और हमारे अब्दुल हक साहब और हमारे सलमान जो यहाँ के टाउन प्रेसिडेंट हैं और तमाम दिगर कायदीन जो यूथ कांग्रेस से ताल्लुक़ रखते हैं वो सभी जो है यहाँ पर शरीक हुए हैं। मैं आपके ज़रिए आपकी जानिब से
तमाम कार्यकर्ताओं को मैं मुबारकबाद देना चाहता हूं, जिनको भी ये जिम्मेदारी दी गई है। मुझे पूरी उम्मीद है कि आने वाले पार्लियामेंट के इलेक्शन में वो लोग बहुत ही डट के काम करेंगे, जैसे कि वो लोगों ने असेंबली इलेक्शन में जैसा काम किया था। मुझे पूरी उम्मीद है कि पार्लियामेंट इलेक्शन में भी काम किया जाएगा, और यहाँ का जोश को देखकर, यहाँ के जो है जज्बे को देखकर मुझे पूरी उम्मीद है कि आने वाले दिनों में हम यकीनी तौर पर यहाँ पर जो है अपना एमपी ज़रूर बनेंगे। और मैं ये जानता हूँ और मैं ये समझता हूँ यहाँ की परेशानियाँ मुश्किल है, और इसको हल करने के लिए तमाम कार्यकर्ता यहाँ पर जोश और खरोश के साथ यहाँ पर मौजूद है। और मैं इसलिए आपकी जानिब से फिर से एक दफ़ा सभी तमाम कार्यकर्ताओं को, सभी पूरे लीडर्स को मैं मुबारकबाद देना चाहता हूँ। मोहम्मद सलमान यूथ कांग्रेस टाउन प्रेसिडेंट। మహబూబ్ నగర్ యూత్ కాంగ్రెస్ టౌన్ కమిటీ వేయడం జరిగింది। ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో నాతో పాటు మా తిరిగిన యూత్కి మొత్తం ఇవాళ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది। ఎంపీ ఎలక్షన్లో ఇంకా హార్డ్ వర్క్ చేయాలని, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లా హార్డ్ వర్క్ చేసి భారీ మెజారిటీతో గెలిపించినాం, ఎంపీ ఎలక్షన్లో గిట్టంగా అట్లనే భారీ మెజారిటీతో గెలిపిస్తాం మా వంశీ అన్న గారికి। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।